ఇప్పుడైతే నేను మొత్తం సర్ది పెట్టుకుంటున్నా డార్లింగ్స్. ఇప్పుడైతే అవుట్ఫిట్ అయితే ఇలా ఉంది. మార్నింగ్ అయితే తొందర లేచిన ఇక ట్రైన్ ఎక్కిన ఇక వెళ్తున్నా. ట్రైన్ అయితే ఇలా ఉంటుంది. ఇక మార్నింగ్ మొత్తము అంటే 6:30 జర్నీ అయితే 4 hours. ఇప్పుడైతే మనమైతే వచ్చేసినాం ట్రైన్ స్టేషన్కి. ఇక వెళ్ళాలా. ట్రైన్ స్టేషన్ భలే ఉంది. ఇప్పుడైతే నాకు డార్లింగ్స్ ఇప్పుడైతే మనమైతే అంటే ట్రైన్ స్టేషన్కి వచ్చేసినాం. హాయ్ డార్లింగ్స్, అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈ ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇప్పుడైతే మనమైతే నేబౌండ్ వచ్చేసినాం. నాకు వాష్రూమ్ వచ్చింది కాబట్టి ఇక ఇట్లుంటుంది. అవుట్ఫిట్ అయితే బాగుంది కదా. అయితే సిటీ చూస్తే కొంచెం బ్యూటిఫుల్ ఉంది, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. ఇక మనమైతే చూడ్డానికి వచ్చేసినాం అంతా. ఇక అంటే 2 days ఆఫ్. నేను అనుకున్న ఛాలెంజ్ తీసుకున్నా ఏంటంటే 2 days కాబట్టి ఒక రోజు ఒక సిటీ వెళ్దాం, ఇంకొక రోజు ఇంకో సిటీ, 2 days ఒక 2 cities తిరుగుదామని అనుకున్నా. అది ఎంతవరకు అవుతుందో కాదో తెలియదు. ఇప్పుడైతే మనం వెళ్దాం ఇక ముంగడికి. ఇక డార్లింగ్స్ మనమైతే వచ్చేసినాం. ఇక్కడ కార్స్ అయితే భలే ఉన్నాయి. ఇక్కడ ఇక అందరు వెళ్తున్నారు. మనమైతే ఈ ప్లేస్కి వచ్చేసినాం. ఇక చూద్దాం ఇక లోపలికి ఎలా ఉంటుందో చూద్దాం. నాకైతే ఇంట్రెస్టింగ్ ఉంది. కోట అయితే ఇక బాగానే ఉంది అంతా చూడ్డానికి. ఇక మనమైతే లోపల ఉన్నాం, ఇంకా ఓపెన్ కాలేదు. అందరు బయటనే వెయిట్ చేస్తున్నారు. ఇక డార్లింగ్స్ ఇక్కడైతే ట్రీస్ కొంచెం డిజైన్గా కట్ చేసిర్రు. ఇంకా నేనే ముందొచ్చిన ఎవరు రాలేరు. అంటే 3 ఉన్నారు అక్కడ వెయిట్ చేస్తున్నారు. అంటే ఎక్కువ పబ్లిక్ కూడా లేరు. నేను వెయిట్ చేస్తున్నా, ఇంకా ఓపెన్ కాలేదు. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెంసేపు మొత్తం చూసి ఇక వెళ్దాం. ఇక బాగానే ఉంది. ఇది కోటలాగా ఉంది. ఇక కోటనే. ఇక డార్లింగ్స్ ఇంకా నేను వెయిట్ చేస్తున్నా, అంటే అందరిగా ముందు వచ్చినా కదా, అందుకోసమే. ఇక అడిగితే వెళ్ళిపోమన్నా లోపలికి. ఇక వెళ్ళిపోయినాం. మనమైతే లోపల ఉన్నాం. ఇక డార్లింగ్స్ ఇక్కడైతే క్రేజీ కదా. గ్లాస్ లోపల కొంచెం బొమ్మలు ఉన్నాయి. బొమ్మలు కాదు, అది సింబల్. ఇవి క్రిస్టియన్స్ వాళ్ళకి తెలుసు. డార్లింగ్స్ మనమైతే ఫ్రంట్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక వెళ్తున్నా, బాగానే ఉంది. ఇక్కడ నాకన్నా మంది వచ్చేసారు. నేను చెప్పలే, వెయిట్ చేసి అందరు వచ్చిన తర్వాత ఓపెన్ అయింది. అందరు ఫోటో తీసుకుంటున్నారు. ఇక మనమైతే వీడియో తీస్తున్నాం. నాకైతే అర్థం కాలేదు, అంటే కొంచెం వాళ్ళ హిస్టరీ కాదు, వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ అట్లా గాడ్ అట్లా ఉంటుంది. మనమైతే మొత్తం చూసి వెళ్దాం. నేను ఫోటో తీద్దాం అనుకుంటున్నా, అందరు పోయినాక తీద్దామని ఆగుతున్నా. ఇక్కడ చూసిన కపుల్స్ ఇక్కడంతా. మనకెందుకులే, ఇక్కడ విజిటింగ్ ప్లేస్ అనుకోండి, అందుకోసం వెళ్తున్నారు. ఇక డార్లింగ్స్ అందరు వెళ్ళిపోయినారు. మనమైతే ఫోటో తీసేసి ఇక వెళ్ళిపోదాం. ఇక బ్యాక్ సైడ్ వెళ్ళి ఇప్పుడు మనం వెళ్తుంది వీళ్ళతోటే. ఇక వెళ్దామా. ఏంది అక్కడ బోర్డు చూస్తున్నారు లోపలక. డార్లింగ్స్ మనమైతే లోపలికి వచ్చేసినాం. జీసస్ ఉన్నాడు ఇక్కడ అంతే. ఇక అంటే ఫ్రాన్స్ అంటే మొత్తం జీసస్ ఉంటాడు, వాళ్ళ గాడ్ కదా, దేవుడు కదా. రోమన్ కూడా అంతే, అంటే రోమన్ ఎంపైర్. ఇక్కడ మనమైతే అన్ని ఫోటోస్ చూద్దాం. ఇది ఒక కోట, ఇది వాళ్ళ ప్యాలెస్, మొత్తం హిస్టరీ ఉంటుంది. మనమైతే నాకు అర్థం కాదు కాబట్టి మొత్తం చూడ్డానికి ఇదంతా. ఎక్స్ప్లెయిన్ కూడా అంత చేయలేదు, నాకు తెలియదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓన్లీ చూడ్డానికి వీడియో చూపిస్తున్నా. ఇలా హిస్టరీ ఎలా ఉంటుందో చూపిస్తున్నా అంతే. క్రిస్టియన్స్ వాళ్ళకి అర్థమైపోతుంది. ఇక మనమైతే ఇది నేను జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తున్నా దగ్గర కనిపించాలని, కానీ బ్లాక్ అయిపోతుంది. ఇక్కడైతే క్యాండిల్స్ ఉన్నాయి, వాళ్ళు వెళ్తున్నారు. నాకైతే కొంచెం క్రేజీ ఉంది. ఇంత పెద్దగా ఉంది, అంటే అంత పెద్దగా ఉంది ఇదంతా. ఇక మనమైతే లోపలికి వెళ్దాం అనుకున్నా, కానీ ఆగిన, అంటే తర్వాత వెళ్దాం. ఇదంతా చూపించిన తర్వాత లోపలికి వెళ్తా. ఇది ఒక నార్మల్ లాగా కాదు, సూపర్ ఉంది. నేనైతే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా వీడియోతోటి.
అందుకోసమే ఎలానో అనిపిస్తుంది. సారీ, కెమెరా తోటి కొంచెం వేరేలాగా చేస్తున్నా, కానీ అంత బాగలేదు కాబట్టి ఇక నార్మల్ తోటి చేస్తున్నా. డార్లింగ్స్ ఇప్పుడైతే ఇది స్టాచ్యూ వాడు దేవుడు. ఇక్కడైతే వెళ్దాం ముంగడికి. ఇక్కడ పని చేస్తున్నాం అనుకుంటా, అందుకోసం ఊగే అంత మెల్లగా నడుస్తున్నారు. ఇక్కడైతే ఇంత పెద్దగా ఉంది, హైలైట్ అబ్బా, నాకైతే అద్దరిపోయింది, అంత పెద్దగా ఉంది. ఇక డార్లింగ్స్ ఏదైతే ఏమో నేను నెట్ వెళ్ళాలో నాకు కూడా అర్థమవుతలే. ఏంది ఖాళీ ఉంది, ఏమైనా ఉంటుందా? లేదులే. ఇక మనమైతే ఇక చూద్దాం. ఇక్కడైతే చైర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక నాకైతే ఇది పైన మాత్రం సూపర్ చేసిండ్రు. అంటే బిల్డింగ్ మాత్రం హైలైట్ ఉంది. ఎప్పటి నుంచో కట్టిర్రు, ఎప్పుడో కట్టిర్రు కాబట్టి అంత అద్భుతంగా ఉంది. ఇక డార్లింగ్స్ అంటే మధ్యలో చేంజ్ చేసిండ్రు అనుకుంటా. ఇప్పుడైతే ఈ నుంచే అంటే పూజిస్తారు అనుకుంటా దేవుణ్ణి, అందుకోసం అంత బాగుంది ఇదంతా. ఇక అంటే అప్పట్లో అంటే కింగ్డమ్స్ ఉంటాయి కదా, అప్పుడు ఇక్కడ నుంచే చేస్తారు, అందరు పూజ చేస్తారు, ఇక్కడ నుంచే సభ పెడతారు, మీటింగ్ ఉంటుంది. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే బాగానే ఉంది కదా, నాకైతే నచ్చింది. కొంచెం అంత కాదు కానీ లైట్గా నచ్చింది. ఇక మనమైతే ఇక ఇది చూసేసి వెళ్ళిపోదాం, అంటే అందరు వెళ్ళిపోతుండ్రు, ఇక వెళ్దాం. ఇది ఒక హిస్టరీ వీళ్ళది ఫ్రాన్స్లా. ఇక కాబట్టి నాకు అంత తెలీదు, ఇప్పుడే చూస్తున్నా ఫస్ట్ టైం. ఇక డార్లింగ్స్ కొంచెం దూరం వెళ్ళాక నాకు ఇది అనిపించింది, ఇప్పుడైతే డార్క్ అని ఉన్నది, మొత్తం డార్క్ చైర్స్ ఉన్నాయి. ఇక మనమైతే వెళ్ళిపోదాం. అంటే వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నా, ఎందుకంటే ఏమో వీళ్ళతోటి వెళ్తే కంఫర్ట్ అనిపిస్తుంది, అందుకోసం వీళ్ళు ఎటు వెళ్తే అటు వెళ్తున్నా, అలా ఫాలో అయిపోతున్నా. ఇక డార్లింగ్స్ మనమైతే మొత్తం చూసేసినాం, అంటే మొత్తం తిరిగి ఇటే వచ్చేసిన. ఇక పైన ఒకటి ఉన్నది, పైన నాకు చుక్కలు కనిపిస్తే ఇంకా ఏం కనిపిస్తుందా అని ఆలోచిస్తున్నా. వెళ్దామా అని అనిపించింది. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే నేను ఇటు వచ్చేసిన. అంటే ముంగడికి వెళ్తే ఇదంతా పేరున్న మెస్సీ అంటే క్షమాపణ కోరుతున్నారు, అంటే ఏమన్నా తప్పులు చేస్తే శ్రమించు దేవుడా జీసస్ అంటారు కదా, అలా పెట్టిండ్రు. ఇక మనమైతే ఇక వచ్చేసినాం బయటికి. ఇక చూసేసి ఇక వేరే ప్లేస్కి వెళ్దాం. ఈ ప్లేస్ నచ్చింది అనుకుంటున్నా. ఇదైతే క్యాథడ్రల్ అంటారు, అంటే తెలుగులో మన భాషలో అయితే కోట. ఇక మనమైతే వెళ్దాం. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే బయటకు వచ్చేసినాం. ఇక అంటే బయటికి కాదు, ఒకసారి లోపలికి అయితే లెఫ్ట్ సైడ్ నుంచి అప్పుడు ఎప్పుడైనా కపుల్స్ అని ఆ రూట్ నుంచి వచ్చేసిన. ఇక వెళ్దాం లోపలికి. అయితే ఏ ప్లేస్ ఉంటుందో చూడాలా. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. నాకైతే ఈ ప్లేస్ నచ్చింది, డిజైన్ కూడా ఉంది మొత్తం. ఇక వెళ్దామని వెళ్తున్నా, కానీ ఎటు వెళ్ళాలో తెలియదు. ఇక మ్యాప్ అయితే చూపిస్తుంది ఇక్కడికే అని. ఇక చూద్దాం. అంటే డార్లింగ్స్ ఇప్పుడైతే నేను క్రిస్మస్ కాకముందు వెళ్ళిన ఆ వీడియో ఇది, కొంచెం క్రిస్మస్ థీమ్ ఉంటుంది. ఇక డార్లింగ్స్ ఇదైతే ఇటు వెళ్ళాలా, పైకి ఎక్కాలనుకుంటున్నా. ఎక్కుదాం. ఇక మెట్లయితే ఇలా ఉంటాయి, ఎక్కేద్దాం. ఇక ఏముంటుంది. ఇక కొంచెం ఎక్కిన తర్వాత నాకు ఇది అనిపించింది, స్టాచ్యూ ఇంకా ఎక్కాలా. కింద నుంచి చూస్తే కొంచెం ఇలా ఉంటుంది. ఇక ఎక్కుదాం, ఇంకా ఎక్కాల్సిన చాలా ఉంది. ఇక డార్లింగ్స్ ఇక్కడ నుంచి చూస్తే, ఇక విండో నుంచి చూస్తే కొంచెం బయట అంతా కనిపిస్తుంది. కొంచెం ఎక్కిన తర్వాత చూడాలా ఎలా ఉంటుందో, కానీ నాకు అనిపిస్తుంది ఏముంటుందా అని. ఇక డార్లింగ్స్ మనమైతే వచ్చేసినాం. ఇది ఏందో తెలియదు నాకు, కానీ మొత్తం చూస్తే ఫొటోస్ ఇంకా వాళ్ళ పేరు కూడా ఉంది, కానీ మ్యూజియం అనుకుంటా. అంటే కప్పులు అన్నీ ఉన్నాయి. జగ్స్ అయితే ఫుల్ డిజైన్ మాత్రం బాగుంది. ఇక్కడైతే ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ఇక డార్లింగ్స్ ఇదైతే మ్యూజియం అయితే ఇక కన్ఫామ్. ఇక డార్లింగ్స్ ఎవరైతే ఈ ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మళ్ళీ కలుద్దాం.